బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఈ నెల 13 నుంచి బీఆర్ఎస్ ఎన్నికల సభలు నిర్వహించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బహిరంగ సభలు చేపట్టనున్నారు. 13న చేవెళ్ల, 15న మెదక్లో బహిరంగ సభలు చేపట్టనున్నారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. చేవెళ్లకు కాసాని జ్ఞానేశ్వర్, మెదకు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించారు కేసీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ తాజా అప్డేట్స్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈ నెల 13వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం చేవేళ్లలో ఈ నెల 13వ తేదీన చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మెదక్లో మెదక్ పార్లమెంటు అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం ఈ నెల 15వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పటికే చేవేళ్ల మెదక్ సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో వరుసగా మెదక్లో కేటీఆర్, తర్వాత చేవేళ్లలో మెదక్లో హరీష్ రావు, చేవేళ్లలో కేటీఆర్ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి జన సమీకరణపై భారీ దృష్టి పెట్టాలి, జన సమీకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పి చేపట్టారు. ఇప్పటికే అయితే కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన కేసీఆర్ ఆ తర్వాత కొన్ని సమస్యలపైన పంటలు ఎండిపోయిన ప్రాంతాలను పరిశీలించి రైతులకు అండగా ఉండేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా పర్యటించి రైతులకు బాసటగా నిలిచేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా ప్రయత్నం చేశారు. దాంతోపాటు అంతకుముందు కృష్ణా రివర్ బోర్డు యాజమాన్యానికి ప్రాజెక్టుల అప్పగింతపై నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేసిన కేసీఆర్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన దృష్టిని ఆకర్షించారు. అందులో భాగంగానే ఈ నెల 13వ తేదీన చేవేళ్లలో పెట్టి భారీ బహిరంగ సభ, అదేవిధంగా 15వ తేదీన మెదక్లో భారీ బహిరంగ సభకు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం డిసైడ్ అయింది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ బహిరంగ సభలు కాకుండా ప్రధానంగా రోడ్ షోలు ఎక్కువ స్థానాల్లో నిర్వహించాలి. ముఖ్యంగా కొన్ని పార్లమెంటు స్థానాలపైనే ప్రధాన దృష్టిని పెట్టే అవకాశం ఉంది. పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాదు, తర్వాత సికింద్రాబాదు, మల్కాజ్గిరి, ఖమ్మం ఇలాంటి నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు కాకుండా భారీ రోడ్ షోలు పెట్టి పెద్ద ఎత్తున ప్లాన్ చేయాలి. దాంతోపాటు ఇప్పటికే ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపు 17 పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో అందరితో కూడా కలిసి ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు ఇద్దరు కూడా చెరోవైపు సమావేశాలు, సభలు పెడతా ఉన్నారు. కార్యకర్తలను మోటివేట్ చేస్తూ ఉన్నారు. 100 రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలు ఏ విధంగా మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రైతులకు అందించిన సాగునీరు కానీ, అదేవిధంగా ప్రజలకు అందించిన తాగునీరు సమస్య విషయంలో, కరెంటు ఉచిత విద్యుత్ విషయంలో కూడా అనేక సమస్య పరిష్కారం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో కృషి చేశాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఈరోజు కరెంటు పోయింది, నీళ్లు పోయాయి, పంటలు ఎండిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో నీళ్ళ కోసం జనం కొట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్లపైకి వస్తున్నారు అని అనేక ఇష్యూస్ మీద కూడా వాళ్ళ కార్యకర్తల్లో ఎక్కువసేపు మోటివేట్ చేస్తున్నారు. ఇవాళ కూడా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మడి కట్కేశ్వర మండలంలో పరిధిలోని కార్యకర్తల సమావేశంలో కూడా కేటీఆర్ మరి కొద్దిసేపట్లో పాల్గొంటారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు ఉదయం ప్రచార రథాలను కూడా హరీష్ రావు ప్రారంభించారు. అయితే ఈ రాజకీయపరమైన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఒకవైపు ఉంటే ఫోన్ టాపింగ్ వ్యవహారం ఈరోజు రాజకీయంగా పెద్ద దుమారం లేపుతా ఉంది. బీఆర్ఎస్ను వెంటాడుతుందని చెప్పి అనుకోవాలి. పోలీస్ అధికారులందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వరుసగా రిమాండ్ అవ్వటం, కస్టడీకి తీసుకొని విచారణలో ఎదుర్కోవడం వంటి పరిణామాలు కూడా కొంత బీఆర్ఎస్కు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కేటీఆర్, హరీష్ రావు చెరోవైపు మొత్తం కూడా పార్టీ సభలు, సమావేశాలు నిర్వహించి చేస్తూ ఉన్నారు. కేసీఆర్ మాత్రం కేవలం భారీ బహిరంగ సభలకు మాత్రమే హాజరై సభల్లో తమ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపించాలి, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఈరోజు ప్రజలను మోసం చేస్తుంది. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ వాదం కోసం ఖచ్చితంగా రేపు నిలబడాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలవాలని చెప్పి బహిరంగ సభలు, తన ఉపన్యాసాల ద్వారా కార్యకర్తలు మోటివేట్ చేస్తున్నారు. ఆనంద్, ఓకేనా. మరి బీఆర్ఎస్ పై ఈ మధ్యకాలంలో అయితే వ్యతిరేకత వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కూలిపోయింది అన్నట్టుగా కూడా మధ్యకాలంలో తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి అంటే ఈ యొక్క మహాసభలే కానీ, ఈ యొక్క అంటే రైతులను పరామర్శించడమే కానీ ఎంతవరకు ప్రజల్ని ఆకర్షించవచ్చు అంటారు?
అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా 39 అసెంబ్లీ స్థానాలతో కేవలం సరిపెట్టుకోవాల్సి వచ్చింది, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది. 39 మందిలో కూడా ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ చేరి ఈరోజు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభ్యర్థిగా బరిలోకి నిలబడుతున్నాడు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ప్రస్తుతం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అతను ఆయన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేరారు. ఆయన కూతురు కావ్య ఈరోజు వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగింది. అదే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి ప్రస్తుతం 3 ఎమ్మెల్యేలు మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేవలం 36 మంది మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అసలు శాసనసభ పక్షమే లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పి తెలుస్తోంది. ఉన్న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవైపు బీజేపీ కాంగ్రెస్లు ప్రధాన దూకుడు మీద ఉండగా బీఆర్ఎస్ కూడా ఇప్పటి వరకు నాయకులను కార్యకర్తలను మోటివేట్ చేసి వేదికల ప్రచారం చేపట్టాలి, కాంగ్రెస్ బీజేపీల ద్వంద్వ వైఖరిని వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ ఎండగట్టాలని చెప్పి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ రామ్.